లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర దసరా లాంటి ఊరమాస్ హిట్ ను, తర్వాత హాయ్ నాన్న లాంటి అల్ట్రా క్లాస్ హిట్ ను సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సరిపోదా శనివారం అంటూ తన కొత్త సినిమాతో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా వచ్చేశాడు. మరి సినిమా ఎంతవరకు హైప్ కు తగ్గట్లు మెప్పించిందో లేదో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, అన్యాయం జరిగితే సహించలేని హీరో తన కోపాన్ని ప్రదర్శించడానికి వారంలో శనివారాన్ని ఎంచుకుంటాడు. ఎల్ఐసి ఏజెంట్ అయిన హీరో సోకులపాలెం ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాలని డిసైడ్ అవుతాడు. కానీ సోకులపాలెం వెంట పడుతుంది క్రూరమైన పోలీస్ ఆఫీసర్ అయిన ఎస్జే సూర్య అని తెలుస్తుంది. ఇక హీరో విలన్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో గెలిచింది ఎవరు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ముందుగా టైటిల్ చూసి ఇదేదో కొత్త కథ అని ఎక్సైట్ అయ్యి ఏమీ చూపించాల్సిన అవసరం ఏమీ ఉండదు. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన కమర్షియల్ మూవీనే సరిపోదా శనివారం. ఇది గుర్తు పెట్టుకుని థియేటర్స్ కి వెళ్తే సినిమా చాలా బెటర్ గా ఎంజాయ్ చేయవచ్చు. ఒక ప్రాంతం, ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఒక విలన్, ఆ ప్రాంతాన్ని కాపాడడానికి హీరో వస్తాడు. హీరో విలన్ల మధ్య గొడవ, ఇలాంటి రెగ్యులర్ ఫార్మాట్ లో చాలా సినిమాలు వచ్చాయి. సరిపోదా శనివారం కూడా అదే పాయింట్ తో వచ్చిన సినిమానే. కానీ ఇక్కడ చేసిన మార్పులు, వారంలో ఒకే రోజు కొట్టే హీరో, వారమంతా హైపర్ యాక్టివ్ గా ఉంటూ క్రూరమైన పనులు చేసే విలన్, అలాంటి వాళ్ళ మధ్య పోటీ ఎలా సాగింది అన్న ఆసక్తికరమైన పాయింట్ తో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కథను చెప్పిన విధానం చాలా బాగా కుదిరింది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం పడుతూ లేస్తూ కథ సాగింది, కానీ హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ పెద్దగా ఇంపాక్ట్ ఏమీ లేదు. కానీ అక్కడక్కడ కామెడీ అయితే వర్కౌట్ అయింది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుండి మంచి జోరుతో సాగిన సినిమా ఎక్సలెంట్ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత సెకండ్ హాఫ్ ఒక అరగంట ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ మెప్పించగా, తర్వాత ఎమోషనల్ సీన్స్ తో మెప్పించి క్లైమాక్స్ కి మంచి సాలిడ్ సీన్ పడుతుంది అనుకున్నా జస్ట్ ఓకే అనిపించే క్లైమాక్స్ సీన్స్ ఓవరాల్ గా మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్స్ బయటికి ఆడియన్స్ వచ్చేలా చేస్తుంది. నేచురల్ స్టార్ నాని మరోసారి దుమ్ము దులిపేశాడు. హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ తో రచ్చ చేశాడు. ఎస్జే సూర్య తానేమీ తక్కువ కాదు అన్నట్టు ప్రతి సీన్ లో డామినేట్ చేయడానికి ట్రై చేశాడు. దాంతో హీరో విలన్ల మధ్య సీన్స్, ఫేస్ ఆఫ్ సన్నివేశాలు చాలా బాగా కుదిరాయి. ప్రియాంక మోహన్ పర్వాలేదు అనిపించగా, మిగిలిన రోల్స్ అందరూ తమ తమ రోల్స్ లో బాగానే నటించారు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బాగున్నా లెంత్ కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల మరీ ఫ్లాట్ గా సాగింది సినిమా. ఇక సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సంగీతం, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తుంది. చాలా వరకు వీక్ సీన్స్ అనుకున్న సన్నివేశాలను కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అలా లేపేశాడు జోక్స్ బిజాయ్. ఓవరాల్ గా సరిపోదా శనివారం నార్మల్ పాయింట్ తోనే వచ్చినా కూడా చాలా వరకు ఆడియన్స్ అంచనాలను అందుకునే సినిమా. అదే లో అంచనాలతో వెళ్తే ఇంకా బాగా నచ్చుతుంది. కానీ ఓ రేంజ్ లో ఉంటుందని వెళితే మట్టుకు కొంచెం అంచనాలను మిస్ అవుతుంది. ఓవరాల్ గా కొంచెం లెంత్ తగ్గించి స్క్రీన్ ప్లే మరింత టైట్ గా చేసి ఉంటే ఇంకా బాగా మెప్పించి ఉండేది. అయినా కానీ టికెట్ డబ్బులకు వర్త్ అనిపించే సన్నివేశాలు సినిమాలో ఉండటంతో ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ మెప్పు పొందడం ఖాయం. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.